మీరు ఇంత అంటే న్యాచురల్గా ఇది డిజాస్టర్ అనేది మనం ఊహించలేదు, బాగానే వచ్చింది. కానీ ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అంత ఇదిగా ఇబ్బంది పడ్డానికంటే కొన్ని ఆక్రమణలకు గురవడం వల్లనే ఇంత జరిగిందనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే ఎక్కువగా పువ్వాడ అజయ్ కుమార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఆడ చెక్ డ్యామ్ కట్టడం అనేది, ఇండ్ల పట్టాలు ఇవ్వటం అనేది అది ఉన్నది. కానీ ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనం చర్చించి కూడా మనం ఏం చేయలేము. ఇప్పుడు జరిగిపోయింది. బాధపడుతున్న ప్రజలకు సేవ చేయటం అనేది ముఖ్యం అనమాట. రిలీఫ్, రీహాబిలిటేషన్ అనేది ముఖ్యం అనమాట. దాంట్లో టైం పట్టుద్దండి. ఇటువంటి డిజాస్టర్లో టైం పట్టుద్ది. అందజేస్తుంది ప్రభుత్వం 16,500 రూపాయలు దానికి అనౌన్స్ చేశారు. ఇక్కడ కూడా కొంత అనౌన్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కష్టపడుతున్నారు. వారు సొంత సహాయం అనేది నిర్ణయం తీసుకున్నారు. వారు కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ చేస్తే అందరూ ఖమ్మం ప్రజలు కూడా చాలామంది ముందుకు వచ్చారనమాట. కిట్స్ అంటే దాంట్లో బియ్యము, ఉప్పు, పప్పు అన్నీ కలిపి కిట్స్ ఇవ్వడము. మొన్ననే నేను బ్లాంకెట్లు, టవల్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉంది అనమాట. కానీ లాంగ్ ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే జరిగిన విపత్తు చాలా పెద్దది కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ సార్ 16,500 సరిపోతాయి అంటే ఒక ఫీల్డ్ని క్లియర్ చేయాలంటే మొన్న కలెక్టర్ గారు చెప్పారు, ఒక 20,000 23,000 రూపీస్ అయిద్దంట ఒక్కొక్క ఫీల్డ్. 23,000-25,000 రూపాయలతో ఫీల్డ్ని క్లియర్ చేయవచ్చు. అంటే కొన్ని ఫీల్డ్స్ ఏమో ఇప్పుడు నేను చెప్పినట్టు పూర్తి స్థాయిగా డ్యామేజ్ అయినా కష్టం. సెంట్రల్ ఫండ్స్ వస్తే మనం దానికి చేయవచ్చు అన్నమాట, చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండ్లల్లో టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం బిలాంగింగ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. అది కొంచెం కష్టం. అది ఎంతవరకు చేయొచ్చు. కానీ హార్డ్ ఎర్న్డ్ మనీ అనమాట. ఇన్నేళ్ల నుంచి వాళ్ళు సంపాదించుకొని ఇండ్లల్లో టీవీలు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జెస్ పెట్టుకున్నారు. అది కొంచెం కష్టమైంది. ఇప్పుడు న్యాచురల్ డిజాస్టర్ అనేది ఎవరు ఆపలేరు. అంటే ఫ్యూచర్గా ఎలా చేయాలనేది ఇప్పుడు ప్లాన్ చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది సైడు హెవీ డ్యూటీ రిటైనింగ్ వాల్ కడతామనేది, బ్రిడ్జ్ కూడా రిపేర్ చేస్తున్నారు. వాల్ కట్టేశారు. అంటే ఈ రిటైనింగ్ వాల్ అంటే వేరే విధంగా కట్టాలి. ఇది ఇప్పుడు ఇవాళ సీఎం గారి మీటింగ్లో కూడా ఈ నేషనల్ టీం వచ్చింది. ఫ్లడ్ మిటిగేషన్ స్కీమ్ కింద వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ ఉన్నాయంట. ఫండ్స్ ఉన్నాయి, అది కూడా ఇస్తామని అన్నారు అనమాట. అయితే ర్యాపిడ్గా ఈ వాల్ కడితే కొంతవరకు సేఫ్గా ఉంటుంది అన్నమాట. సేఫ్గా ఉంటుంది. ఇది డెఫినెట్గా ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే కాలాలు మారిపోయినాయి. జరగాల్సినవి విపరీతంగా జరగకూడదు కూడా జరుగుతున్నాయి. అంటే బఫర్ జోను మనం వింటున్నాం కదా, FTL లెవెల్స్. మనం సరే పేద ప్రజలు మనం ఏం చేయలేము. సరే ఇప్పుడు పూర్తిగా నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో నిజంగా డెఫినెట్గా నడుస్తుంది. ఇండ్లు అనేది తప్పక ఇచ్చే పరిస్థితి ఉంది మాత్రం గవర్నమెంట్ది. అది కాక ఖట్టర్ గారికి మన సెంట్రల్ మినిస్టర్ ఖట్టర్ గారికి కూడా రాయడం అయింది. లెటర్ పంపించాము అడిషనల్ హౌసెస్ కొరకి. అక్కడికి వెళ్తాం అంటే నా ప్లాన్ ఉంది. కొంత తర్వాత అక్కడ వెళ్ళడం, వారికి నడవటం. ఎందుకంటే హర్యానా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, వారు దాంట్లో బిజీ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఎక్స్ట్రా హౌసెస్ వచ్చేటట్టు అనమాట ప్లాన్ చేస్తున్నాం అనమాట వాళ్ళని కలవడానికి. ఈ ఎలక్షన్స్ తర్వాత వారి నార్త్ ఇండియాలో 2-3 జాగాలలో ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి అయిపోయినాక వెళ్ళడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. 3 మంత్రులు, ఒక ఎంపీ గారు. ఒకటి కాదు, ఇద్దరు ఎంపీలు ఇద్దరు. సో ఒక నిమిషం అండి, ఎంపీలు ఇద్దరు కాదు, ఎంపీలు నా లెక్క ప్రకారం 4 ఉన్నారు. ఎట్లా 3 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, ఒక లోక్సభ. సరే, ఎందుకంటే ముఖ్యంగా మీ పేరు ఎక్కువ వినపడదు కాబట్టి అందుకని ఒక్కరే. సరే, అంటే లోక్సభ కనుక అవును ప్రజలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి అందుకని. అంటే రేణుకా చౌదరి గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, సీనియర్. తర్వాత రవి గారు ఉన్నారు, తర్వాత పార్థసారథి గారు ఉన్నారు. వాళ్ళంతా ఖమ్మం జిల్లాకు చెందిన వారే. రైట్. ఆ రోజు జరిగినప్పుడు చాలామంది 3 మంత్రులు ఏం చేశారు, ఏం చేయలేకపోయారని రకరకాల విమర్శలు వచ్చినాయి సార్. కానీ నిజంగానే దీన్ని ఎవరో అంటే చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు, కానీ ఇలాంటి విమర్శలకు పూర్తి స్థాయిగా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే రాత్రి 12 o'clock in the night ఆ ఏరియాలో ఉన్నాడనమాట. శ్రీనివాసరెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు.
ఎన్డీఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్కి వారే ఫోన్ చేసి స్వయంగా ఫోన్ చేసి కొత్తగూడెం నుంచి ఒక టీంని, వరంగల్ నుంచి ఒక టీం నుంచి గుంజుకొచ్చుకున్నాడు అనమాట. నేను అక్కడనే ఉన్నాను, ఆ స్పాట్లో, మార్నింగ్ నుంచి ఆ స్పాట్లోనే ఉన్నాను. తుమ్మల గారు వచ్చారు నెక్స్ట్ డే, ఊళ్ళల్లోనే తిరిగారు అనమాట. అందరు తిరిగారు. ఇప్పుడు మదిరాకు బట్టి గారు వెళ్ళారు, వారి ఏరియా కూడా డ్యామేజ్ ఉండే, అందరు స్పాట్లోనే ఉన్నారు. సరే, ప్రజలు అనడానికి మనం ఏం ఆపలేం కదా.